హాయ్ అండి, ఇవాళ వచ్చేసి ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడే మురుకుల్ని 10 నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మురుకులు అచ్చం స్వీట్ షాప్లో కొన్న వాటిలాగానే లోపల గుల్లగా పైన కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా 1 లేదా 2 నిమిషాల వరకు మాడనివ్వకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వచ్చేసి ప్యాకెట్ పిండి అయినా పర్లేదు, మిల్లులో పట్టించిందైనా పర్లేదు. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి వేడి చేసుకున్న ఆయిల్ని కానీ లేదా గీని కానీ ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి హాట్ వాటర్ వేయాల్సిన పని లేదు, నార్మల్ వాటర్ వేసేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలోకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది. ముందుగా కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. చూడండి, వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. మురుకుల గొట్టం కాకుండా గన్ షేప్లో ఉన్న మురుకుల గొట్టంలో అయితే ఈ మురుకులు చాలా బాగా వస్తాయి. గన్ షేప్లో ఉన్న మురుకుల గొట్టంలో వేసుకున్నట్లయితే ఈ మురుకులు ఇంకా కొంచెం పెద్ద సైజులో వస్తాయి, చాలా బాగుంటాయి. వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, కొంచెం ఆయిల్లోనే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టినట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు కానీ టీ టైంలో స్నాక్స్గా కానీ తినేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. దీన్ని మనం గన్ మోడ్ షేప్లో ఉన్న మురుకుల గొట్టంలో వేసుకొని తయారు చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయి. గన్ మోడ్ షేప్లో ఉన్న బిళ్ళలో వేసుకున్నట్లయితే అందులో బిళ్ళ కొంచెం వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఇలా పెద్ద సైజులో బాగా వస్తాయి. మీతో అలాంటి గన్ మోడ్ షేప్ ఉన్న మురుకుల గొట్టం ఉన్నట్లయితే అందులో వేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ చిన్న మురుకుల గొట్టంలో కన్నా దాంట్లో వేసుకునేవి చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.